నాకు వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. ఆ కాల్స్ మెసేజెస్ రావడానికి రీజన్ ఏంటి అంటే నేను ఒక పోస్ట్ పెట్టానండి ఫేస్బుక్లో రిగార్డింగ్ ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ స్టూడెంట్ అనే వీడియో గురించి. ఈ పాటికి మీరు అందరు చూసేసే ఉంటారు ఆ వీడియో. సో నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఒకటే అన్నారండి, ఆ వీడియో డిలీట్ చేసేయి, అమ్మాయి నా ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ ఏదో ఒక ఫ్రెండ్, మొత్తానికి ఆ వీడియో తీసేయి. అయితే నన్ను అడిగాను, ఓకే వీడియో తీసిస్తాను, తను ఇలాంటి వీడియో ఎందుకు చేసిందంట అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, అమ్మాయి జస్ట్ టైంపాస్ కోసం చేసిందంట, ఇంటెన్షనల్గా చేయలేదు. సో టైంపాస్ కోసం చేసింది కాబట్టి అందరూ దాన్ని స్ప్రెడ్ చేశారు, సో తీసేయమని చెప్పారు. ఓకే నేను ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన తర్వాత జనరల్గా నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఏంటంటే మేమైతే టైంపాస్ కోసం సినిమాకో షాపింగ్కో ఇంకో ఏదో ఒకటి చేస్తాము, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు అనేది టైంపాస్ కోసం దట్స్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్. ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి మాస్టర్స్ అయిపోయింది ఈ స్టేజ్కి వచ్చి ఇలాంటి వీడియోస్ చూసి ఆల్రెడీ ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఓపీటీ అనే ప్రాబ్లం కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఇక్కడికి రావద్దు, ఇక్కడ పాచి పనులు చేస్తారు, పాష్గా రెడీ అయ్యి బ్యాగులు వేసుకొని బయటకు వెళ్తారు, 15 మంది ఉంటారు. ఓకే 15 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. మీ ఫ్యామిలీలో ఏంటి, నువ్వు ఒకదానివే ఉంటావా? మీ పేరెంట్స్, మీ అక్క, మీ చెల్లి, మీ సిస్టర్స్ ఎవరు ఉండరా? వాళ్ళతో ఉండట్లేదు అక్కడ, మరి ఇక్కడ ఫ్రెండ్స్తో ఉంటున్నావా? అంతే తేడా. ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. నీకు ఒకదానికే ఉండాలి, మీకు ఒక్కరే ఉండాలి అంటే ఓకే 3,000-4,000 బేర్ చేయండి, వెళ్ళి ఉండండి. నువ్వు అంత నీకు అంత రిచ్ క్యాండిడేట్ నువ్వు అయితే నువ్వు వెళ్ళి బేర్ చెయ్యి, నువ్వు ఉండు, దట్స్ కంప్లీట్లీ యువర్ విష్. అంతేకాని టైంపాస్ కోసం కెమెరాస్ ఆన్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఈ పనులన్నీ అసలు చేయొద్దు. బికాజ్ అది మాకు ఎఫెక్ట్ అవుతుంది. టైంపాస్ క్యాండిడేట్లకు అది ఎఫెక్ట్ అవ్వదు, 100% అవ్వదు. ఎందుకంటే మీరు అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటారు, ఇది వాగాలి, ఇది చెయ్యాలి అని. సో అది మాకు ఎఫెక్ట్ అవుతుంది. స్టాప్ డూయింగ్ ఆల్ దిస్ షిట్. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మాయి యూఎస్ఏకి రాకూడదు ఇలాంటి కామెంట్స్ కూడా చేసింది. దానికి నా రిప్లై ఏంటంటే, 100కి 200% యూఎస్ఏకి రావచ్చు. నాట్ ఓన్లీ యూఎస్ఏ, మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి. బికాజ్ మీకు అంత కెపాసిటీ ఉంది, మీకు అంత కష్టపడగలరు, మీరు అంతా చేయగలరు, మీ పేరెంట్స్కి మీకు నమ్మకం ఉంది అంటే వై నాట్, ఎందుకు రాకూడదు? అప్ అండ్ డౌన్స్ అనేది అందరి లైఫ్లో ఉంటాయండి. యూనో పుట్టడం నుండే మనం రిచ్ ఫ్యామిలీకి బిలాంగ్ చేయలేదు. అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరం కష్టపడుతున్నాము. కష్టపడిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నాము. ఆ సాటిస్ఫాక్షనే వేరు. సీరియస్లీ ఐఎమ్ సీరియస్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా ఫ్రెండ్స్ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా అంతే. వీఆర్ సో హ్యాపీ. ఇక్కడ లేనిది ఒకటే, జస్ట్ పేరెంట్స్ దగ్గర కూడా మనం ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాం. మనం కావాల్సింది మనం అనుకున్నది రీచ్ అయిన తర్వాత మనం డెఫినెట్లీ మనం పేరెంట్స్ దగ్గరికే వెళ్తాము. ఇక్కడ ఉండడానికి ఎవరు రాలేదు, అందరూ ఏదో ఒక టైంలో డెఫినెట్లీ వాళ్ళ కంట్రీస్కి వెళ్తారు. సో ఇంకోటి ఏంటంటే, పాచి పనులు, పాష్ గీష్, చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడికి దయచేసి రాకండి. వాళ్ళు టైంపాస్కి వచ్చి టైంపాస్ పనుల వల్ల వేరే వాళ్ళని సీరియస్గా ఎఫెక్ట్ చేసి కొంచెం టూ మచ్ అవుతుంది ఇదంతా. సో నా రిక్వెస్ట్ ఒకటే అండి, ఈ వీడియోని ఇంకా స్ప్రెడ్ చేయడం మానేసేయండి. బికాజ్ ఆమెకి చేసిన వాళ్ళకి ఏం అవ్వదు డెఫినెట్లీ, కానీ చూసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ వీడియోని స్ప్రెడ్ చేయకండి, ఇంకా వైరల్ చేయొద్దు. థ్యాంక్ యూ, అదే నా రిక్వెస్ట్.